అలాగే గౌరవ ఆర్ఎండ్బి శాఖ మంత్రి వారు మన జిల్లాలో ఎల్నినో ప్రభావం వల్ల పంటల పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే సాగునీరు రైతులకి ఏ విధంగా అందించగలము, లేదు అంటే ప్రత్యామ్నాయ పంటలకి రైతులకు ఎటువంటి అవగాహన కల్పిస్తూ ఉన్నాము, జిల్లాలో త్రాగునీరుకి సంబంధించిన పరిస్థితులు, నీటి ఎద్దడి ఏ విధంగా ఉంది అన్న విషయాలపైన చాలా డీటెయిల్డ్గా అధికారులందరితో కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. మనకి మెయిన్ శ్రీశైలం రిజర్వాయర్కి వచ్చినప్పటికీ 885 ఫీట్ కెపాసిటీ మనది. ఇప్పటి వరకు చూస్తే మనకి శ్రీశైలంలో 860 ఫీట్ వరకు వాటర్, ఎకరాకి మనకి 6000 టీఎంసీ, మనకి 6000 ఎకరాలకి 1 టీఎంసీ అవసరం అవుతుంది. అలాగే ఐడి క్రాప్స్ అయితే 10,000 ఎకరాలకు 1 టీఎంసీ అవసరం అవుతుంది. అంటే దగ్గర మనకి 70 టీఎంసీస్ ఆఫ్ వాటరు మనకు సాగునీరుకి అవసరం అవుతుంది. ఇప్పుడు మనకి వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల రిజర్వాయర్స్ పూర్తిగా నిండలేదు. ఇప్పుడిప్పుడే శ్రీశైలంకి నీటి ప్రవాహం కొనసాగుతుంది కాబట్టి ఖరీఫ్కి నీరు అందించే పరిస్థితులు మనకు కనపడట్లేదు. అందుకని వరి వేస్తే రైతులు నష్టపోతారు కాబట్టి ప్రత్యామ్నాయంగా మనము మినుము, కంది, జొన్న, అలాగే పెసర, మిల్లెట్స్, కొర్రలు, కేస్టర్, ఆముదము ఇలాంటి పంటలన్నింటినీ కూడా సాగు చేసుకోవాలి, ఏ ఇబ్బంది ఉండకూడదు. అలాగే పంట బీమా కూడా చేయించుకోవాలని ప్రతి రైతుకి కూడా మనం సమాచారం అందిస్తూ ఉన్నాము. డ్రింకింగ్ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకుండే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ అన్నింటినీ కూడా నింపుకోవాలి. దీనిపైన గౌరవ మంత్రివర్యుల వారి చొరవతో మనం స్టేట్కి ఈ మెసేజ్ని తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఒక డైరెక్షన్ని తీసుకొని జిల్లాలో నీటికి వరకు, డ్రింకింగ్ వాటర్ వరకు ఎటువంటి పరిస్థితులు లేకుండా చూడడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాం. దానికి సార్ డీటెయిల్గా 2 మినిస్టర్స్ కూడా డీటెయిల్గా రివ్యూ చేశారు. ప్రస్తుత పరిస్థితులను అన్నింటినీ కూడా అధికారులు వివరించారు. కాబట్టి ఏ రైతుకి ఇబ్బంది పరిస్థితి ఉండదు. అలాగే ఏ ఊరికి కూడా నీటి కొరత లేకుండా చూడడానికి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి ఈ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. రాజకీయ నిరుద్యోగులు వీళ్ళంతా కూడా కలిసి ఏమి చేస్తే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి అభివృద్ధిని చూసి, అదేవిధంగా మా సంక్షేమాలు చూసి ఏదో విధంగా ఒక కార్నర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు యాత్ర పెట్టుకొని ఈరోజు గోర్కల్కి వెళ్ళారు. ఆ గోర్కల్లో మాట్లాడినప్పుడు వారు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, గోర్కల్లో రిజర్వాయర్ కంప్లీట్ చేసింది మా యొక్క చంద్రబాబు నాయుడు గారి సమయంలో 2014 నుంచి 19 మధ్యన తయారు చేసి గోర్కల్కు, అది కూడా ఏంటి, డబ్బుల కోసము, లైనింగ్ కోసము, కమిషన్ల కోసము కూడా ఆ రోజు జిఎన్ఎస్ఎస్ మీద అవసరం లేకపోయినా కూడా 1600 కోట్ల రూపాయలని చెప్పేసి తీసుకుపోయి, అదే ప్రజలకు గ్రౌండ్ వాటర్ జనరల్గా ఏమవుతుంది, జిఎన్ఎస్ఎస్ కూడా ఫ్లడ్ వాటర్ అంతా కూడా దొరుకుతుంది. దాంట్లో ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు ఆ 15 రోజులు, 20 రోజులు, 25 రోజులు నీరు పారితే ఆ ప్రాంతంలో అంతా కూడా గ్రౌండ్ వాటర్ ఇంటికి పంపించి అక్కడ ఉండేటువంటి ఇండస్ట్రీస్, కర్మాగారాలను కూడా కాపాడాలి, సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా రావాలనే ఉద్దేశంతో వారికి కూడా నీళ్లు ఇవ్వడం. ఎల్నిఓ ప్రభావం ప్రపంచమంతా ఉంది. దీన్ని ఆశగా చూపించి ఎల్నిఓ ఇక్కడ ఒకటే కాదు, దేశమంతా కూడా మన యొక్క టోటల్ ఇండియాలో ఎక్కడ పోయినా ఎల్నిఓ ప్రభావంతో చాలా చోట్ల కూడా చేస్తూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. ఏం మాట్లాడతారు వాడు మాట్లాడుతూ, వాళ్ళు చంద్రబాబు వస్తే వర్షాలు రావని అన్నారు, ఆంధ్రప్రదేశ్కు కరువు. మరి 19 నుంచి 24 మధ్యలో కోవిడ్, కరోనా వచ్చింది, దానికి కూడా చంద్రబాబు కారణమా? దానికి కూడా చంద్రబాబు పేరే చెప్తారు మీరు. అంటే ఆయన పవర్లో లేకపోయినా ఆయన పేరే. మళ్ళీ నిన్న 24, 25, 26 లాస్ట్ 23, 24, 25 మాకు ఉన్నప్పుడు వర్షాలు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా కలకలలాడినట్టే నీళ్లు. ఏ ప్రాజెక్టులో చూసినా కానీ కూడా నీళ్లు ఉన్నాయి. ఏ ప్రాజెక్టు కూడా చూసినా కానీ కూడా నిండు కుండలాగా ఉన్నాయి. అటు ఏ గోర్కల్ కావచ్చు, ఇది కావచ్చు, ఏ తెలుగంగ కావచ్చు, ఎక్కడైనా కానీ కూడా అన్ని చోట్ల ఆ రోజు మాట్లాడితే దాని గురించి మాట్లాడేదిలే. ఈరోజు రాయలసీమకి ఏం చేసినారు రమ్మనండి. ఈరోజు మేము చేస్తా ఉండేది కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు వెనుకబడిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు పూర్తి లక్ష్యంగా పెట్టుకొని కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో
12,420 కోట్ల రూపాయలు ఇది బడ్జెట్. మేమన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. వాళ్ళు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అంటారు, ఒక ముందుగా మాట్లాడతారు. మేము రండి రికార్డెడ్గా మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఈ 2 సంవత్సరాలలో మేము ఎంత ఖర్చు పెట్టాము. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా రేపు రండి, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, చర్చ చేద్దాం. ప్రజలు ఎక్కడిచ్చారు, వేదిక ఇచ్చారు మనకు ఒకటి. అసెంబ్లీలో ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ మీరందరూ ఎక్కడైనా కానీ ఉంటే ప్రజలకు తెలియాల్సింది మీ నిరసన కానీ మీరు తెలియజెప్పాల్సింది. రండి అసెంబ్లీకి. మీ నాయకుడు రాను చెప్పడానికి చేతగాక కానీ ఈరోజు దేశ విదేశాలకు పోతే అక్కడ వాళ్ళందరూ కూడా ఎదురెక్కి వచ్చి రండి పరిశ్రమలు పెట్టండి అంటే మేము వస్తాము మీతో అని చెప్పి ఇన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు రాజీనామా చేయాలన్నా లోకేష్ బాబు గారు? విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు చరిత్రలో. విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది లోకేష్ బాబు గారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు లోకేష్ మీ జగన్మోహన్ రెడ్డి గారు టెక్నాలజీలో ఆయన పోటీ పడతాడా, లేకుంటే ఆయన తెలివితేటల ముందర మీరు ఏమైనా పడతారా? ఏంటి మీకు ఉండేటువంటి గొప్ప కెపాసిటీ అంటే గొడ్డలితో నరికించి మనుషులు చంపేయడం. మీరు గొడ్డలితో నరికియడం, చంపడం. మీ నాయకుడు ఏ రోజన్నా రానియండి బయటికి, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే అరాచకమే. ఆ రోజు విధ్వంసంతో మొదలు పెట్టినాడు, ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే అదే విధ్వంసాన్ని కొనసాగించిపోయి ఆ రోజు మిమ్మల్ని ప్రజలు 151కి తీసుకొస్తే 11కి నిలబెట్టారు. ఇప్పుడు మళ్ళీ అరాచకం మొదలు పెట్టావు. ఈ రోజు నువ్వు వచ్చిన ఏ కార్యక్రమం ప్రశాంతంగా జరుగుతూ ఉందా? ఆఖరికి మన ఒక ఇన్స్పెక్టర్ని ఇష్టానుసారంగా, ఒక లేడీ ఇన్స్పెక్టర్ను, సబ్ ఇన్స్పెక్టర్ అనుకుంటాను, ఆవిడ ఇష్టానుసారంగా దొబ్బి ఆమె చేసి ఘోరంగా మాట్లాడతారు. మీరు బయటకు వచ్చి మీకు పళ్ళ కింద కార్ల కింద శవాల మీద నడిపించుకుంటూ పోతారు. అంటే ఆయనకు ఒక రాక్షసానందం. అది కూడా ఏ రాక్షసానందం అంటే ఆయన బయటకు వచ్చి అరాచకం జరగాల. వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు, కొంతమంది మాకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా బయట ఎప్పుడైనా కామెంట్ చేస్తే, మీరు అరాచకాలు చేయండి, రెచ్చగొట్టండి, బయటికి రండి, మీరంతా జైల్లోకి పోండి. నేను అక్కడ చేసింది విరూపాచార్య వారు చేసినది ఏంటి? ఆలూరులో ఒక శాసనసభ్యుడిపై నువ్వు ఏం మంచి చేశావు చెప్పండి. రెచ్చగొట్టేది మీరే ప్రజలు వచ్చేసారా?